వాదంది ది మిస్టరీ ఆఫ్ మనీ సీజన్ 2, వాదంది ది ఫేబుల్ ఆఫ్ వెలోనికా. ఈ సీజన్ 1కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నన్ను మంచి సజెషన్స్ ఏమైనా అడిగితే డెఫినెట్గా ఇంక్లూడ్ చేసేవాడిని. ఈవెన్ నా వీకెండ్ రికమెండేషన్స్లో కూడా సజెస్ట్ చేశా, బికాస్ నాకు చాలా నచ్చిన సిరీస్ అది. ఇప్పుడు సీజన్ 2 సేమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. మరి సీజన్ 2 ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి మన కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ వచ్చేసి వదంబతూర్ అనే ఏరియాలో జరుగుతుంది. ఇక్కడ ఒక రిమోట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి మూసా రాజాని పనిష్మెంట్ డ్యూటీలో వేస్తారు. అయితే గవర్నమెంట్ ఒక హైవే ప్రాజెక్ట్ కోసం భూమి పూజ చేస్తుంటే ఒక స్కెలిటన్ బయటపడుతుంది. అదొక సెన్సేషనల్ కేసుగా మారుతుంది. సో ఈ కేసులోకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మూసా ఎంటర్ అవుతాడు. ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే అక్కడున్న స్కెలిటన్ ఒక పర్సన్ది కాదు, ఇద్దరిది అని. ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఈ మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ 2 మర్డర్స్ విషయంలో ఆల్రెడీ ఒక పర్సన్ శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. సో ఫైనల్గా ఏం జరిగింది ఇదంతా సిరీస్ చూస్తే అర్థమవుతుంది. సో సిరీస్ కంప్లీట్ అయ్యాక నాకేమనిపించిందంటే సీజన్ 1 తీసిన ఆండ్రూయేనా సీజన్ 2 కూడా తీసింది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ కంటిన్యూషన్ కాదు, కంప్లీట్ కొత్త స్టోరీ. సో కంటిన్యూషన్ అయితే మన ఎక్స్పెక్టేషన్స్ కంటిన్యూ అవుతాయి. కొత్త స్టోరీ కనుక మనం కూడా ఏం జరుగుతుందని చూస్తాం. అక్కడి వరకు ఓకే, కానీ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక కంప్లీట్నెస్ లేదు. ఇక్కడతోటి ఈ స్టోరీ ఫినిష్ అయిపోయింది అనే ఫీలింగ్ అయితే రాలేదు. స్టోరీ ఏ కేసు దగ్గర స్టార్ట్ అయినా మిగిలిన కేసెస్ కూడా ఇంపార్టెంటే కదా. అంత ఈజీగా హ్యూమన్ ఎర్రర్ అని వదిలేయటం ఏంటి, వాళ్ళకి జస్టిస్ జరగనట్టే కదా. చాలా డౌట్స్ అలానే ఉండిపోయాయి. ఇలా చేసేదానికి ఇంత రన్ టైం దేనికి? 5.5 hours టైం తీసుకున్నప్పుడు ఇన్ని విషయాలు క్లోజ్ చేయకుండా వదిలేయటం కరెక్ట్ కాదు. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఏం జరిగింది అనేది ఇప్పటికీ చూపించలేదు. కానీ ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, స్టార్టింగ్లో దొరికిన స్కెలిటన్స్ వాళ్ళది అని గ్యారంటీ ఏంటి? అసలు అంత మంచిగా ఆటోలో తీసుకెళ్తుంటే ఊర్లో ఎవ్వరు చూడలేదా? నాకైతే స్ట్రిక్ట్లీ యావరేజ్ అనిపించింది. క్యారెక్టర్స్ మధ్యలో స్టోరీ ప్రాబ్లం కాదు, తీసుకెళ్లిన పద్ధతి ప్రాబ్లంగా ఉంది. అది కూడా కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి కనుక యావరేజ్ అనిపించింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంట్రడక్షన్కి యూజ్ చేసుకుంటే 3rd, 4th ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మళ్ళీ 5th, 6th ల్యాగ్ చేస్తారు. 7th ఎపిసోడ్కి మళ్ళీ పికప్ అవుతుంది. బట్ ఫైనల్ ఎపిసోడ్ ఈజ్ నాట్ సో సాటిస్ఫైయింగ్. సీజన్ 1లో వెలోనికా కేసులో కూడా చాలా ట్విస్ట్లు ఉంటాయి, కానీ అన్ని చాలా బాగా వర్క్ అవుతాయి. క్లైమాక్స్ అయితే చాలా డార్క్గా ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. నిజంగా సేమ్ డైరెక్టరే తీశారనే డౌట్ ఇంకా ఉంది. సీజన్ 1కి 2కి ఇంత డిఫరెన్స్ ఏంటో అర్థం కాలేదు. ఫస్ట్ సీజన్లో సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. సెకండ్ సీజన్ ఇంకో 4-5 years తర్వాత జరిగే కథ గనుక సినిమాటోగ్రఫీ ఇంకా బెటర్గా అనిపించాలి తప్ప ఇంకా తక్కువైపోకూడదు. స్క్రీన్ ప్లే కూడా చాలా లాగ్ ఉంది. లిటరలీ ఆడియన్స్ చూస్తారు కదా, కాసేపు వేరే స్టోరీ ఇన్వాల్వ్ చేద్దామని తీసినట్టు ఉంది. ఇలాంటి సిరీస్ సజెస్ట్ చేయాలి అంటే నేనైతే చేయాలి అనుకోను. బికాస్ 5.5 hours టైం ఇచ్చి ఒక యావరేజ్ సిరీస్ చూడాల్సిన అవసరం ఏముంది? దీనికన్నా ఇదే టైం బాదంది ఫస్ట్ సీజన్కి ఇవ్వచ్చు. సో నాకైతే పెద్దగా కనెక్ట్ కాలేదు, జస్ట్ యావరేజ్ అంతే. దీనికన్నా బెస్ట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. వాదంది సీజన్ 2 ప్రైమ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. సో మీరు సీజన్ 2 చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.